మీరు విశాఖ స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ గా కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. మీ పదవి ఎలా ఉంది? మీరు ప్రజలకు ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు మీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమాలు చేసింది? కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మా సీనియర్ని పెట్టి పనితీరుని పెట్టి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర డైరెక్టర్కి ఇచ్చిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతవరకు 2వ నెల అయింది మా ప్రమాణ స్వీకారాలు అయ్యి. ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కార్యక్రమం పిలుపు మేరకి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొని పనిచేస్తున్నాం. స్టేట్లో నుంచి 7 అవార్డులు, మన వైజాగ్లో 47 అవార్డులు అక్కడ వాళ్ళ సమస్యలో ఇవ్వడం జరిగింది. అంటే కార్పొరేషన్ ప్రకారంగా వార్డులు, డివిజన్లు, వార్డులు, మండలాలు, పంచాయతీల్లో పనితీరుని పెట్టి వాళ్ళకి అవార్డులు ఇచ్చారు. దానిలో విశాఖపట్నం మొదటి స్థానంలో 47 అవార్డులు వచ్చి ఆంధ్రాలో 7 వచ్చి, ఇక్కడ జిల్లాలో 47 వచ్చి. అంటే వాళ్ళ పనితీరుని బట్టి ఆంధ్రప్రదేశ్ మటు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఒక ఆంధ్ర సుందరనగరంగా మన విశాఖపట్నం సరిదిద్దాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు గారు పెట్టడం జరిగింది. దానికి 14 మంది బోర్డు డైరెక్టర్లు వేయడం జరిగింది. ఒక చైర్మన్ గారు వేయడం జరిగింది. చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే బోర్డు డైరెక్టర్ల ఆ ఒక పరిపాలన విధానాలు ఆ పాలసీ ఏంటంటే ఇంకా సరిగా అమలుపరచలేదు. అది అమలుపరిస్తే దాన్ని పెట్టి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది కూటమి ప్రభుత్వం కదా సార్, మీ వార్డులోని సమస్యలు ఎలా ఉన్నాయి? దానికోసం మీ కూటమి ప్రభుత్వం ఏ పరిష్కారాలు తీసుకుంటుంది? ఎలా ప్రజల సమస్యలు తీర్చాలని మీరు అనుకుంటున్నారు? మా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్ గారు కానీ, అలాగే వార్డు కార్పొరేటర్ భాస్కర్ గారు కానీ, మా వార్డులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఆ పదవి ఇచ్చినందుకు ఆ ఫలితాలకు విధానాలు తెలుసుకొని వార్డులో ఎక్కడైనా పొడి చెత్త, తడి చెత్త పడే పరిస్థితులు అయితే దగ్గరుండి పచ్చదనం శుభ్రంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీ వార్డులో ఏ ఏ కార్యక్రమాలు చేశారు సార్? ఈ రోజు అయితే నారా లోకేష్ గారి ఆదేశాల ప్రకారంగా, బాబు గారి ఆదేశాల ప్రకారంగా ప్రజా దర్బార్లో రూపంగా ప్రజా సమస్యలు తీర్మానం చేయడానికి ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, హౌసింగ్ కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి శుక్రవారం మా వార్డులు 35వ వార్డులు పెట్టారు. కాబట్టి ఆ ఒక కార్యక్రమం ప్రజలకు అందరికీ అందుబాటులో ప్రజా సమస్యలు తీర్మానం చేస్తాను ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజల సమస్యల పరిష్కారం తెలుసుకోవడానికి పెట్టారు కదా సార్, దీనికోసం మీకు స్పందన ఎలా ఉంది ప్రజల్లో నుంచి? ఈవేళ అయితే మొదటి వారము ఇంకా ప్రజలకి ఏంటంటే తెలియక మునిపే ప్రజల మట్టుగా ఒకరి నుంచి 200 నుంచి 300 మందికి సమస్యల మీద ప్రజలు వచ్చినందుకు మటు మేము మనస్ఫూర్తిగా ప్రజల్లో ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారు విధి విధానాలు ఏంటంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఈ ఒక కార్యక్రమం పెట్టారు, ప్రజా దర్బార్ పెట్టారు. కాబట్టి 175 కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజా దర్బార్లు ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యే కానీ పెట్టడం జరిగింది. అది ఫస్ట్ లో మన వార్డులో మరి శుక్రవారం పెట్టడం మంచి ఆదరణ కలిగిన జనసైనికులను కోరుకుంటారు. సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో పర్యటిస్తున్నారు. విదేశాల్లో పర్యటించడం వల్ల మన విశాఖపట్నానికి జరిగే మేలు ఏంటి సార్? మీ వార్డులో జరిగే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే పేదరిక నిర్మాణం చేయడానికి విదేశీయులతో కలిసి వాళ్ళతో సంప్రదింపులు చేసి మా రాష్ట్రంలో విదేశీ నిధులు తెచ్చి కంపెనీలు పెట్టి నిరుద్యోగ సమస్య తీర్చేయడానికి విదేశాలలో జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఢిల్లీ నుంచి కూడా 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు స్వచ్ఛ భారత ఆ కేంద్రం నుంచి వస్తుంది. కాబట్టి కేంద్ర కమిటీ వచ్చి మొత్తం విశాఖలో ఒక సుందర నగర్లో తయారయ్యడానికి ఎక్కడ కూడా రోడ్డు మీద తడి చెత్త కానీ పొడి చెత్త కానీ ఉండకూడదని ఒక తపనతో విశాఖపట్నం మా చైర్మన్ గారు పట్టాభి గారు వచ్చి అది చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో పర్యటన కూడా జరిగింది. దానికి అందరూ ఆఫీసులు మొత్తం యాక్సెప్ట్ చేసి ఆ ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ అన్ని కూడా తగ్గాయి కదా సార్, ప్రజలు దీనికోసం ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రజలు ఎలా రియాక్ట్ అవుతుందంటే వ్యాపారస్తుల మట్టుగా మంచి ఆనంద ఉత్సవాలతో ఉన్నారు. ఎందుకంటే పూర్వం డిఎస్పీల మీద బిజినెస్ లేకపోవడం, ఇబ్బందులు పడడం, బాధలు పడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ మంచి అభినందనలు తెలుపుకున్న ప్రజలు వ్యాపార రీతిగా వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా
సుఖంగా సుఖశాంతులతో సంతోషంగా ఆనందాలతో ఉన్నారని కోరుకుంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా వస్తున్నారు. ఈ ఏపీకి ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఏ ఏ పెట్టుబడులు అవుతాయి, దాని వల్ల ప్రజలకు వచ్చే లాభాలు ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి వస్తుంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాయకత్వం గాని, సీఎం పరిస్థితులు గాని, ఆయన ప్రజలకు చేసిన పని కానీ ఆ ఒక్క దృష్టిలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు 40 దేశాలలో వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టడానికి 9,00,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి, విశాఖపట్నం క్యాపిటల్ సిటీ చేయడానికి, విశాఖపట్నం అభివృద్ధి చేయడానికి, నిరుద్యోగ సమస్య పూర్తిగా క్లియరెన్స్గా నిరుద్యోగ సమస్య ఎటువంటి లేకుండా చేయడానికని 40 దేశాలలో ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు సార్, నిరుద్యోగులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ పెట్టుబడుల ద్వారా లాభం రావచ్చని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన తపనంతా ఆంధ్రప్రదేశ్ లో పేదరికం కానీ, నిరుద్యోగ సమస్య కానీ ముందు తీర్చేయాలని ఆయన తపన. విదేశీయులు ఇంత వయసులో ఇంత టైం తీసుకొని ఈ రాష్ట్ర పరిపాలన ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి అవ్వాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలు బాగోవాలని ఒక తపంతో విదేశీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 40 దేశాలలో ఒక విశాఖపట్నం తీసుకొని సమావేశం ఏర్పాటు చేశారంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రుణపడి ఉంటారని కోరుకుంటాను. 1,40,000 కోట్లు యావత్ ప్రపంచ దేశాలను కూడా ఒక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మీద ఎదురు చూస్తారు. ఇది ఎలా డెవలప్మెంట్ చేస్తారు, కంట్రీ ఎలా చేస్తారు, ప్రజలు ఎలా బాగు చేస్తారు, ప్రజా సంస్థలు ఎలా పట్టింపు చేసుకుంటారు అనే ఒక తపంతో ఆంధ్రప్రదేశ్ లో ఎదురు చూసిన సమస్య దేశాలు కురిపించేస్తుంది. దాని గురించి మట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మట్టుగా నారా చంద్రబాబు నాయుడుగా బతుకున్నంత వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి, ప్రజల పరిపాలించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర నిధుల సమస్య గురించి పట్టింపు చేసుకుని ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు, నా పవన్ కళ్యాణ్ గారు, ఉమ్మడి పార్టీ, మొత్తం 3 పార్టీలు, ఒక ఉమ్మడి పార్టీగా కేంద్ర అభివృద్ధితో కానీ రాష్ట్ర అభివృద్ధిగా కారణం కూడా దేశ ప్రధాని కూడా ఏ ఒక ఫైల్ ముందు పెట్టినా ఇమీడియట్లీ శాంక్షన్ చేసి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలి ఒక తపంతో కోరుకుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వైసీపీ కోటి సంతకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది, దీని మీద మీ స్పందన చెప్పండి సార్. 1 కోటి కాదు 2 కోట్ల సంతకాలు పెట్టించుకున్నా వాళ్ళే పెట్టించుకోవాలి తప్పగానే ప్రజలు పెట్టరు, ప్రజల దగ్గరికి వెళ్ళలేరు, ప్రజల గారు సంతకం పెట్టే పరిస్థితి లేదు. అలాంటి సంతకాలు డూప్లికేట్ బ్రేక్ సంతకాలు ఎవరు నమ్ముతారు? దాని సంతకాలు అమ్మే పొజిషన్ కాదు. వాళ్ళు ఉన్నప్పుడు ఏది ప్రజా సంస్థలు ప్రజల తారుగా పనితీరులు ఉంటే గవర్నమెంట్ వాళ్ళే ఉండే అవకాశం ఉంది. ఆ ఒక విధి విధానాలు వాళ్ళు పాడు చేసుకున్న తర్వాత 150 సీటుకి 11 సీట్లు పరిమితమయ్యాయి. కనుక అలాంటప్పుడు ఎన్ని కోట్ల సంతకాలు పెట్టినా అది ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు స్పందిస్తారు? అది దేని గురించి పెట్టాలి? పార్టీ పడిపోయిన పార్టీ కాబట్టి ఇవాళ కార్యకర్త అన్నాడు విసర్జించి ఆగిపోయాడు కాబట్టి రేపొద్దు పార్టీ మళ్ళా జనాలు కావాలా, పార్టీ కార్యకర్తలు ఎగలెత్తుకోవాలి కానీ ఆ ఒక తపన మీద సంతకాలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేట్లు కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, వార్డు ప్రెసిడెంట్ కానీ అందరూ పార్టీలు పనిచేసి ప్రజలు కాపాడి, ప్రజలు అందుబాటులో ఉండి, ప్రజాసేవ చేసి అందరూ ఆనంద ఉత్సవాలతో ముందు తీసుకెళ్ళడానికి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కోరుకుంటుంది. ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల కోసం చెప్పడం జరిగింది. దీనికోసం ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మరింత కృషి చేస్తానని చెప్తున్నారు.